ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్లో అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్తో దుబాయ్లో జరిగిన మ్యాచ్లో 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న భారత జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించాడు. అభిషేక్ శర్మ ఫస్ట్ బంతికి 6 కొట్టి ప్రత్యేక రికార్డు నమోదు చేశాడు. గతంలో యూఏఈతో జరిగిన మ్యాచ్లో కూడా ఫస్ట్ బంతి 6 కొట్టిన అభిషేక్ శర్మ ఇప్పుడు 2 సార్లు ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్ గా రికార్డు సాధించాడు. అభిషేక్ శర్మ ఫస్ట్ బంతి 6 కొట్టి మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో అతను షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో 6 కొట్టాడు. షాహీన్ 70 సార్లు ఫస్ట్ ఓవర్ బౌలింగ్ చేశాడు. కానీ ఫస్ట్ బంతి 6 కొట్టిన తొలి బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మనే. అయితే ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మను హరీష్ రౌఫ్ బౌలింగ్ చేస్తూ రెచ్చగొట్టాడు. దానికి అభిషేక్ శర్మ గట్టిగానే సమాధానం ఇచ్చాడు. అలాగే తన ఇన్నింగ్స్ లో మరింత దూకుడు పెంచాడు. మొత్తంగా పాకిస్తాన్ బౌలింగ్ ను చిత్తకొట్టాడు. భారత్ విజయం దిశగా ముందుకు తీసుకెళ్లాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆరంభం నుంచే తుఫాన్ బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. కేవలం 24 బంతుల్లోనే 50 పరుగులు సాధించి డగౌట్ వైపు బ్యాట్ చూపిస్తూ ప్లేయింగ్ కిస్ ఇచ్చాడు. మొత్తంగా అభిషేక్ శర్మ 74 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్ లో 6 4లు 5 6లు ఉన్నాయి. తొలి వికెట్ కు అభిషేక్ శర్మ శుభమన్ గిల్ తో కలిసి 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే శుభమన్ గిల్ అవుట్ అయ్యాక వరుస వికెట్లను కోల్పోయిన టీమిండియా హార్దిక్ పాండ్యాతో కలిసి తిలక్ వర్మ మ్యాచ్ ని ఫినిష్ చేశారు. తిలక్ వర్మ చివర్లో 30 పరుగులతో చెలరేగి ఆడాడు. మొత్తంగా 7 బంతులు మిగిలి ఉండగానే పాకిస్తాన్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది భారత్. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు హరీష్ రౌఫ్, షాహీన్ అఫ్రిది టీమిండియా ఓపెనర్లను పదే పదే రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే వరుసగా ఈ ఆసియా కప్ లో రెండోసారి టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడంపై షోయబ్ అఖ్తర్ స్పందించాడు. నేను ముందు నుంచే చెబుతున్నాను, ఈ ఆసియా కప్ లో పాకిస్తాన్ ఫేవరెట్ జట్టు కాదు అని. గ్రూప్ దశలో చిన్న జట్లపై గెలిచింది గాని ఇక ఇప్పుడు బంగ్లాదేశ్, శ్రీలంక, భారత్ లాంటి పటిష్ట జట్టుతో సూపర్ 4 లో గెలవడం అంత ఆషామాషి కాదు. అనుకున్నట్లుగానే సూపర్ 4 తొలి మ్యాచ్ లో భారత్ పై పాకిస్తాన్ ఓటమి పాలైందని, బ్యాటింగ్ లో రాణించిన బౌలింగ్ లో తేలిపోయారంటూ ముఖ్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి టీమిండియా ఓపెనర్లు రెచ్చిపోయేలా చేశారంటూ షోయబ్ అఖ్తర్ పేర్కొన్నాడు. వివాదాలపై కాకుండా బౌలింగ్ పై శ్రద్ధ పెట్టి ఉంటే తొలి వికెట్ త్వరగా సాధించి ఉండేవారని, ఒకవేళ ఓపెనర్ల వికెట్లను సాధించి ఉంటే తప్పక ఈ మ్యాచ్ గెలిచి ఉండేవాళ్లమంటూ తమ ఆటగాళ్లను ఉద్దేశించి షోయబ్ అఖ్తర్ అన్నాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ వికెట్ తీసి ఉంటే ఖచ్చితంగా ఫలితం తమ వైపు ఉండేదన్నట్లుగా షోయబ్ అఖ్తర్ చెప్పుకొచ్చాడు.